హలో హెల్దీ పీపుల్, ఈరోజు సండే కదా, ఫామ్కి వెళ్ళాము. సో ఇక్కడ నడుస్తుంది నేను నా ఫ్రెండ్. ఇక్కడ నేను మాట్లాడాలి అని అనుకునేది కంటిన్యూయేషన్ విత్ మార్నింగ్ వీడియో. మనిషికి మనిషి అండగా ఉండాలి. జనరల్గా కష్టాలు లేకుండా అసలు ఒక మనిషి ఉండడు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనూ ఏదో ఒక కష్టం ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ కూడా కష్టంగానే ఉంటాయి. పెద్దవాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇవి భరించలేము అని సూసైడ్ చేసుకుంటే అసలు ఏ ఫ్యామిలీ మిగలదేమో, భూమి మీద హ్యూమన్ అన్నోడే ఉండడేమో. ఇప్పుడున్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఒకప్పుడు లేవు. అప్పుడు టార్గెట్ ఏంటి అని అంటే బాగా పంటలు పండాలి, పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలి. జూన్ వచ్చింది అని అంటే పంటలు వేసుకోవడానికి డబ్బులు కావాలి. చాలా సింపుల్ లైఫ్ ఉన్నప్పుడు మనిషికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇప్పుడు కాంప్లికేటెడ్ లైఫ్ అని అంటే అన్నీ ఎక్సెసివ్ ఉన్నాయి. అప్పుడు తృప్తిగా తిని ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. అప్పుడు చాలా తక్కువ గోల్స్ ఉండేవి. అంటే మనం బ్రతకడానికి సరిపడినంత ఫుడ్, మన పిల్లలు చదువుకునే అంత డబ్బులు వస్తే చాలు అని అనుకునేవాళ్ళు. పంటలు వేసుకోవడానికి మినిమం థింగ్స్ ఉండాలి అని అనుకునేవాళ్ళు. సో వీటిని థింక్ చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ మైండ్ వాళ్ళకేం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటి అని అంటే మనకు అన్నీ ఎక్కువ. మనం ఫుడ్ కావాలి అని అంటే 10 రకాలు, మన పిల్లలు ఒకటి కాదు అని అంటే ఇంకోటి, మల్టిపుల్ థింగ్స్ మనం వాళ్ళకి ఆఫర్ చేస్తూ ఉంటాం. ఈవెన్ మనం కూడా ఒక డ్రెస్ నచ్చకపోతే 10 డ్రెస్సులు వేసుకుంటాం. అలాంటి స్తోమతలు వాళ్ళందరికీ ఉన్నాయి. ఈవెన్ ఎవరైనా సరే విలేజ్లో ఎవరు ఉండడానికి ఇష్టపడట్లేదు, సిటీలకే వస్తున్నారు. చదువుకున్నా చదువుకోకపోయినా మంచి ఇన్కమ్ వస్తుంది. ఈవెన్ ర్యాపిడోనో, ఓలానో, ఊబరో ఏదో ఒకటి చేసుకొని మంచిగా ఉంటున్నారు. అఫ్కోర్స్ అందరూ బాగుండాలి, మన కంట్రీ కూడా చాలా ముందుకెళ్ళాలి. మన ఇన్కమ్, మన లైఫ్ స్టైల్తో పాటు మనము చాలా స్ట్రాంగ్గా కూడా ఉండాలి. సైకలాజికల్గా ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళకి మనం హెల్ప్ కూడా చేయాలి. మన చుట్టుపక్కల, ఫర్ ఎగ్జాంపుల్ నేనే డిప్రెషన్లో ఉన్నాను, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరో ఒకరితో నేను క్లోజ్గా ఉంటాను కదా, వాళ్ళతో ఫస్ట్ థింగ్ మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవాలి. నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని. భగవద్గీతలో ఒక వర్డ్ ఉంటుంది, ఎప్పుడో చదువుతూ ఉంటాను. ఈ సమయం వెళ్ళిపోతుంది, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనా సరే ఇది పర్మనెంట్ కాదు. ఈ సిచ్యువేషన్ అన్నది పర్మనెంట్ కాదు. ఇది ఒక్కటి మన మైండ్లో పెట్టుకోవాలి. అది మనం ఓవర్ హ్యాపీనెస్గా ఉన్నా కానీ, ఓవర్ సాడ్గా ఉన్నా కానీ ఏవి పర్మనెంట్ కాదు. సో రేపన్న అన్నది డెఫినెట్గా మార్పు ఉంటుంది. అంతేగాని మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మన పిల్లల్ని కూడా అలా తీసుకొని వెళ్ళిపోయి ఏం సాధిస్తాం, ఏమొస్తుంది? దేనికోసం మనం చదువుకున్నాం, దేనికోసం మనల్ని చదివించారు? ప్లీజ్ ఇలాంటివి అయితే డెఫినెట్గా ఏంటంటే, మొన్న ఆమె చనిపోయింది, నిన్ననే న్యూస్లో చూశాను, ఇంకొక ఆమె 2 పిల్లలతో అప్పులైనవి అని చనిపోయింది. అది కూడా మంచిగా లేదు. అసలు చనిపోయి ఏం సాధిస్తాం? ఇవి చూసి వేరే వాళ్ళకి లేనిపోని థాట్స్ రావడం తప్పితే ఇంకేం లేదు.